బీటెక్ తర్వాత కెరియర్ కొత్తగా ఫ్రెష్‌గా ఐటీ ఇండస్ట్రీలోకెళ్ళి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అండ్ ఆల్సో కెరియర్ స్విచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా కోడింగ్ ట్యూటర్ ఇస్ రైట్ ప్లాట్‌ఫార్మ్ అంటారా? అంటే కెరియర్ బీటెక్ ఫ్రెషర్స్కే కాదండి. ఎనీబడీ హూ వాంట్స్ టు గెట్ ఇంటూ ఐటీ హుహు. ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ అ బెటర్ వే, ఎనీబడీ హూ ఫాల్స్ అండర్ ది ఏజ్ ఆఫ్ 30. ఓకే. ఎందుకంటే నౌ వై వీఆర్ టాకింగ్ ది ఏజ్ నెంబర్ ఆఫ్ 30, విల్ టాక్ అబౌట్ దట్ లేటర్. బట్ ఎనీబడీ హూ వాంట్స్ టు గెట్ ఇంటూ ఐటీ, who wants to switch their profile or who wants to start their career from scratch into IT, we are there for them. ఓకే. So yeah. ఓకే. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది? Eligibility criteria ante any graduate, either they can be a BTech graduate or a degree graduate, so plus 15 or plus 16 years of basic education, which the industry is looking for. Adokati. So that is the basic education, basic criteria to ఓకే. enroll into coding tutor. రైట్. రైట్. సో మార్కెట్‌లో చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ దగ్గర నుండి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ లైక్ ట్రెండింగ్ నౌ. Yeah. సో మీ దగ్గరకొచ్చే వాళ్ళకి ఏ కోర్స్ చేయాలి ఆర్ ఏ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలి అనేది మీ ఎంటైర్ డెసిషన్ మీదుంటదా? లేదంటే వాళ్ళ స్కిల్స్‌ని బట్టి మీరేమైనా సజెస్ట్ చేస్తారా? లేదండి, ఇక్కడే వీ హ్యావ్ అ కౌన్సిలింగ్ టీమ్ దట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. సో బేసిక్గా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఏం చేయాలి. రైట్. లైక్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ బీటెక్, సో బీటెక్లో మీరు ఏం కోర్స్ తీసుకోవాలన్నా కానీ మీ పేరెంట్స్ మీద ఐఎమ్ షూర్ యూ ఆర్ డిపెండెంట్. మెకానికల్ తీసుకోవాలా, సివిల్కి వెళ్ళాలా, కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలా. సో ఇప్పుడున్న ట్రెండ్కి కంప్యూటర్ సైన్స్ ఇస్ అ ఫ్యాషన్. లైక్ ఎవ్రీబడి థింక్స్ దట్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఐటీకి వెళ్ళొచ్చు అని. ఓకే. బట్ పిల్లలకు తెలీదు. పేరెంట్స్ మా నాయన మా అమ్మ ఎందుకు చెప్తున్నారు కంప్యూటర్ సైన్స్ అని వాళ్ళకి తెలీదు. వాళ్ళకు తెలుసుకునే టైంకి ద గేమ్ చేంజెస్. Okay. Somebody wants to become something, but they are ended up getting into mechanical or కంప్యూటర్ సైన్స్. సో ఇక్కడ మేమేం చేస్తామంటే ఫస్ట్ మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు అంటే ప్యూర్ ఐటీలోకి రావాలనుకున్న వాళ్ళు మా దగ్గరకు వస్తారు. మళ్ళీ ఐటీలో మల్టిపుల్ డొమైన్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ హ్యావ్ టు డిఫరెన్షియేట్ కోడింగ్ అండ్ నాన్ కోడింగ్. ఓకే. సో లెట్స్ సే వీ విల్ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. నీకు కోడింగ్కి వెళ్ళాలని ఉందా, నాన్ కోడింగ్కి వెళ్ళాలని ఉందా? నాకు లాజిక్ బాగా అర్థమవుతుంది, నేను ప్రోగ్రామ్ బాగా రాయగలుగుతాను అంటే వి సజెస్ట్ దెమ్ కోడింగ్ ప్లాట్ఫామ్. ఓకే. మళ్ళీ కోడింగ్లో విచ్ స్ట్రీమ్ యూ వాంట్ గెట్ ఇన్ టు. జావాకి వెళ్తారా, సీకి వెళ్తారా, .NETకి వెళ్తారా. ఒకవేళ నాన్ కోడింగ్, సార్ నాకు లాజిక్ ఎక్కువగా అర్థం కాదు, నాకు రీజనింగ్ ఎక్కువగా రాదు, బట్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ మేనేజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐఎమ్ వెరీ గుడ్ అట్ మేనేజింగ్ థింగ్స్ లైక్ సర్వర్స్, స్టోరేజ్. సో దెన్ వీ సజెస్ట్ దెమ్ టువర్డ్స్ నాన్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ క్లౌడ్ ఆర్ డెవాప్స్. సో ఈ కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. కోడింగ్లో ఎలా ఉంటుంది ఫ్యూచర్, నాన్ కోడింగ్లో ఎలా ఉంటుంది ఫ్యూచర్, ఇట్ సైడ్ వెళ్తే బెనిఫిట్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఇట్ సైడ్ అయితే బెనిఫిట్స్, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అండ్ దెన్ వీ లీవ్ ద బాల్ టు దెమ్. Okay. Then it's their choice. Whatever they want to do, we are there to help them.